Right. Actually, I will tell you the story in short regarding that baby. That baby fell down in the school around 10:30 a.m. in the morning when she got admitted here. Our roju, see, time is brain. ఓకే వెన్ ఎవర్ దేర్ ఇస్ పక్షవాతం ఉన్నాయి ఆ టైంలో ఎంత తొందర హాస్పిటల్లో రీచ్ అవుతా అది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో దే కేమ్ విదిన్ 4 hours టు ద హాస్పిటల్. దెన్ మనం ఎంఆర్ఐ చేసిన ఎంఆర్ఐలో పెద్ద బ్లడ్ క్లాట్ ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం పారాలసిస్ అయింది పేషెంట్కి. దెన్ ఆ లెఫ్ట్ సైడ్లో పక్షవాతం వచ్చిన అది కోసం పేషెంట్కి రైట్ హ్యాండ్ అండ్ రైట్ లోవర్ లిమ్ ఏం పని చేయలేకుంటే మీకు వీడియో చూపిస్తా. అది అట్ ద టైమ్ ఆఫ్ అరైవల్ పేషెంట్ మనం మాట్లాడినప్పుడు కూడా ఏం రెస్పాన్స్ లేవు, చెయ్యి కాళ్ళు మొత్తం పడిపోయింది. ఆల్మోస్ట్ పవర్ వాజ్ 0/5 ఇన్ అవర్ మెడికల్ టర్మ్స్. దెన్ వీ ఇమ్మీడియట్లీ షిఫ్టెడ్ టు ఎంఆర్ఐ. ఇన్ ఎంఆర్ఐ దట్ లెఫ్ట్ సైడెడ్ మొత్తం బ్లడ్ క్లాట్ ఉంది, పెద్ద బ్లడ్ క్లాట్ ఉంది. అండ్ పేషెంట్కి ఎంజియోగ్రామ్ చేసిన ఎంఆర్ ఎంజియోగ్రామ్. ఆ ఎంఆర్ ఎంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ బ్లడ్ సప్లై ఉంది. అది సో సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో ఆ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ ఎంజియోగ్రామ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మేజర్ బ్లడ్ వెసల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ. లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ మొత్తం బ్లాక్ ఉన్నాయి. అప్పుడు సి దేర్ ఆర్ 2-3 మెథడ్స్ టు ట్రీట్ ద పేషెంట్ వెన్ పేషెంట్ కమ్స్ విత్ ఇన్ విండో పీరియడ్. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇంజక్షన్ ఉంటాయి, ఒకటి 35,000-40,000 ఇంజక్షన్ ఉంటాయి, ఆ ఇంజక్షన్ ఇవ్వచ్చు. అండ్ ఆ ఇంజక్షన్ పని చేయలేకుంటే మనం ఏం చేయాలి, ఒకటి ప్రొసీజర్ ఉంటాయి మెకానికల్ థ్రాంబెక్టమీ. దిస్ ఈజ్ అ వెరీ రేర్ ప్రొసీజర్ అండ్ ఈజ్ బీయింగ్ డన్ అట్ వెరీ ఫ్యూ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఆల్సో అండ్ ఇన్ తెలంగాణ except Hyderabad. Nowhere it is being done in entire Telangana. So we started this program recently and this patient was fulfilling in the criteria to do that mechanical thrombectomy as she came within time period. So manam patient ki direct cath lab la తీసుకున్నాం. cath lab la తీసుకున్నప్పుడు we confirm that angiogram MR angiogram చేసినా ఉన్నాయి, అది large vessel occlusion ఉంది, that is called as LVO, large vessel occlusion. Whenever there is a large vessel occlusion, we can go for mechanical thrombectomy. Then we explain this to the patient attendants that this has to be done emergency చేయాలి. అది చేయలేకుంటే మెల్లగా బ్రెయిన్ పని చేయాలి, తక్కువ అవుతుంది. సో ఇఫ్ వీ డూ దిస్ ప్రొసీజర్ ఆఫ్టర్ 12 hours ఏం పని చేయరు, ఆఫ్టర్ 24 hours ఏం పని చేయరు. సి ఎంత తొందర చేసినా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో వీ స్టార్టెడ్ దట్ ప్రొసీజర్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 hours when patient came to our hospital. Then we finished that procedure within 40 minutes. So within 40 minutes ఇది నేను చూపిస్తా మీకు, ఇట్లా జరిగింది అది. So when patient came to our hospital, this was the block, if you able to see it. Okay, so here it is the block. Okay, so మనం cath lab లో పోయిన తర్వాత cath lab లో ఆ లెఫ్ట్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీకి వెళ్ళి ఇది కనిపిస్తుంది కొంచెం చిన్న, ఇది 2 ట్యూమర్ ఎంబోలాయ్ ఉంది. ఇది ఎంబోలాయ్ హార్ట్కి వెళ్ళి మేదడికి పోయింది, అక్కడ బ్లాక్ జరిగింది అది. సో మనం ఆ ప్రొసీజర్తోని ఆ క్యాథెటర్తోని అది మొత్తం ఆస్పిరేట్ చేసి ఇది 2 ట్యూమర్ ఎంబోలాయ్ వచ్చింది బయటకి. ఈ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ షూట్. సో యూ క్యాన్ సీ దిస్ ఫ్లో వాజ్ నాట్ దేర్ ఇన్ ప్రీవియస్ ఇమేజ్. So this entire procedure was done within 40 minutes and that left sided whatever that blood clot was there, that was removed and complete recanalization we achieved within 40 minutes. So that was a life saving procedure for that patient. But we thought that when we aspirated the clot, that was not typical blood clot. So we suspected something has come from heart. So immediately we did 2D echo. In 2D echo there was a tumor. Okay, by the time we thought of removal of the tumor, patient started moving right upper limb and lower limb and she started telling her name also. So within 2 hours patient started recovering from the brain, but we were very much worried. అది తీసిన తర్వాత మరలా అది హార్ట్లో ఉన్నాయి, అది చేయలేదు మనమేం. సో అక్కడికి వెళ్ళి మరలా ఎంబోల్ అయిపోయి మరలా బ్రెయిన్లో మరలా స్టక్ కావచ్చు. సో అనదర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్. సో దిస్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ very rare. Then on top of that something is there in the heart, again very rare. So we shifted that patient to Dr. Anil Garu. Then he will explain what he arrival to our hospital. Adi 2 procedures jarigindi. See the 2 procedures in one patient at a single center. So nenu Google la search chesinappudu kuda oka case report kuda dorkaledu. So this may be the first case report in India where we did mechanical thrombectomy followed by CBTS surgery.
and we saved the patient completely, and patient became absolutely normal. So you should highlight this, I guess. మనిషికి కలిగేటువంటి సామాన్య రోగాల్లో ఒక సాధారణంగా మనం ప్రతి ఇంట్లో చూసేది, ప్రతి కుటుంబంలో వినేది పక్షవాతం అంటాం. వాతం అంటే పారాలిసిస్, పక్షం అంటే సైడ్, అంటే శరీరంలో ఒకవైపు కుడివైపు చెయ్యి కాలు పడిపోవడం లేదా ఎడమవైపు చెయ్యి కాలు పడిపోవడాన్ని పక్షవాతం అంటారు. ఇది మామూలుగా 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు ఈ పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది. ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపు పోటు ఉండి దానికి సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి సదుపాయాలు లేని చోట కానీ సరైనటువంటి చికిత్స తీసుకోకపోయినా, అట్లాగే కొంతమందికి పుట్టుకతో వచ్చేటువంటి ఎన్యూరిజమ్స్ అంటాము, అంటే ఎక్కడైతే రక్తనాళం ఉంటుందో అక్కడ ఉండేటువంటి డైలిటేషన్ దానంతటా అది పగిలిపోయి ఆకస్మికంగా అందులో రక్తస్రావం జరిగినా వాళ్ళకి ఎంబోలిక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ అనేది వచ్చి కొన్నిసార్లు ప్రాణం పోతుంది. లేదా అంటే ఈ పక్షవాతం వస్తే కొన్ని నెలల పాటు వాళ్ళకి తెలియకుండా బట్టల్లోనే మూత్రము మలము విసర్జన చేసుకుంటూ, వాళ్ళకి ఈ సరైనటువంటి సదుపాయాలు లేకపోతే ఒళ్ళంతా పుండ్లు పడి దానికి ఈగలు వాలి దాంతో ప్రాణాలు కోల్పోయి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో చూస్తుంటే ఎవరికైనా పక్షవాతం వచ్చిందంటే వాళ్ళని ఇంటి బయట ఒక గొడ్ల సావిడిలో పారేసి ఉంచుతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అటువంటి పక్షవాతం ఒక 13 ఏళ్ల పాపకి స్కూల్కి వెళ్ళంగానే రావడం అనేది తల్లిదండ్రులకి అది ఎంత బాధగా ఉంటుందో మనకి అర్థం చేసుకోవడం కష్టం. మామూలుగా బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ డబ్బా తీసుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి మీకు ఫోన్ వచ్చి మీ పాపకి చెయ్యి కాలు పడిపోయిందంటే వాళ్ళకి ఏమి చేయాలో కూడా తెలియదు, ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ఏం వైద్యం ఇప్పించాలి అనేది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి ఒక ఆసుపత్రిలో డాక్టర్లు సరైన సమయంలో ఇది పక్షవాతం అని గమనించి, లేకపోతే మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మారాం చేస్తూ ఏదో తమాషా చేస్తున్నారు అనుకుంటాం. అట్లా కాకుండా వాళ్ళు సరైన అక్కడ వైద్యాన్ని అందించి పరీక్ష చేసి ఇది నిజంగానే పక్షవాతము, వీలైనంత తొందరగా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం. అక్కడ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద ఆసుపత్రులలోనే ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది, అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులకు కానీ మీ అత్తమామలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా పక్షవాతము వచ్చింది అంటే వెనువెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అందులో గనక ఏదన్నా థ్రాంబస్ వలన వస్తే దానిని ఏ విధంగా అయితే ఈ రోజుల్లో మన స్టెంట్లు యాంజియోప్లాస్టీలు చేస్తున్నామో అదేవిధంగా మెదడుకి సంబంధించినటువంటి రక్తనాళాల్లో కూడా వెనువెంటనే మనము సరైనటువంటి చికిత్సను అందిస్తే ఆ పక్షవాతాన్ని తగ్గించవచ్చు. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా 3 నెలలు 4 నెలలు వాడు మంచంలో ఉంటారు, చాలా కష్టం చూసుకోవడం. ఈ 13 సంవత్సరాల పాపని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ పరీక్ష చేసి వెనువెంటనే ఆ ముక్క తీసిన తర్వాత అది మామూలుగా అనిపించేటువంటి రక్తపు గడ్డలాగా లేదు అని తెలుసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకోవడం, ఒకవైపు ఆ ముక్కను తీసేయంగానే ఆ మెదడుకి రక్త సరఫరా బాగా రావడం, తద్వారా ఆ అమ్మాయికి వెనువెంటనే చెయ్యి కాలు పనిచేయడం మన కళ్ళ ముందనే జరుగుతుంది. అది విజయవంతంగా నిర్వహించాము అనే దానికి అప్పటికప్పుడే తెలిసిపోయేటువంటి ఈ ప్రొసీజర్ ఇది. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే గుండెలో ఉండేటువంటి 4 గదుల్లో ఒక గది నిండా ఈ లెఫ్ట్ ఏట్రియల్ మిగ్జోమా అనేటువంటి పెద్ద ట్యూమర్, అంటే ఒక కంతి ఏర్పడడం అనేది మనం గమనించాం. ఇది ఎన్నో రకాలుగా చూస్తే చాలా అరుదు. 13 ఏళ్ల పాపకి పక్షవాతం రావడం, పక్షవాతం రాగానే దానికి సరైనటువంటి చికిత్సని అందించగలగడం, అది అయిపోయిన తర్వాత 13 ఏళ్లకి గుండె లోపల ఒక గది పూర్తిగా నిండిపోయేంత పెద్ద గుండెలో కంతి ఉండడం. ఇది కూడా ఈ కంతి అనేది 50-40 సంవత్సరాల వాళ్ళలో చూస్తుంటాం, 13 ఏళ్ల పిల్లల్లో చాలా అరుదు. కాబట్టి ఒకటి అది ఎంబలైజ్ అయిపోయి దాని నుంచి వచ్చినటువంటి ఆ పక్షవాతాన్ని తగ్గించడం, వెనువెంటనే గుర్తు చేసి దాన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ కంతిని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ పాప యొక్క గుండెని ఒక 20 నిమిషాల సేపు ఆపేసి ఆ కంతిని తొలగించి తన పైన ఉన్నటువంటి ఆ హృదయంలో ఉండే పొరనే ఏమీ ఫారెన్ మెటీరియల్ లేకుండా దాంతో రిపేర్ చేయడం. ఒక 3-4 గంటల్లోనే పాప పూర్తిగా కోలుకోవడం జరిగింది. చిన్న పిల్లల్లో మనం ఎప్పుడైనా ఆపరేషన్ చేసినప్పుడు విజయవంతంగా నిర్వహించినప్పుడు వాళ్ళల్లో తొందరగా కోలుకుంటారు పెద్దవాళ్ళతో పోల్చి చూస్తే. అప్పటికప్పుడు ఆ పాప మా కళ్ళ ముందే నడవడం మాట్లాడడం చేసింది. వచ్చినప్పుడు నోరు పడిపోయి చెయ్యి కాలు పడిపోయినటువంటి అమ్మాయి వెంటనే కొన్ని గంటల్లోనే మాట్లాడడం, దానికి అసలు మూల కారణం ఏంటో తెలుసుకొని దాన్ని తీసేయడం అనేది ఈ అపోలో రీచ్ హాస్పిటల్లో సాధ్యపడింది.
ఆసుపత్రుల్లో అనేక రకాల ఆసుపత్రులు ఉండొచ్చు, మీరే చూసి ఉంటారు. అది డబ్బు కోసం ఉండే హాస్పిటల్స్ కానీ లేదా వాళ్ళలో ఉండేటువంటి స్పెషలిస్టులు ఆ రిస్క్ తీసుకొని అక్కడ చేసేటువంటి ఆసుపత్రి కానీ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఉండడం అనేది అరుదు. ఈ విధంగా మనం ఇక్కడ ఆ రాత్రి మేము ఆపరేషన్ అయిన తర్వాత అది అర్ధరాత్రి దాటింది, 4 గంటల సేపు ఆ ఆపరేషన్ నిర్వహించాం. కాబట్టి రాత్రింబగళ్ళు పనిచేసి అటువంటి సదుపాయాలు 24 గంటలు ఉండేటువంటి ఈ అపోలో రీచ్ హాస్పిటల్లో మనకి ఈ ఉత్తర తెలంగాణలో ఇది అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ మనం ఏంటంటే ఎవరికైనా వస్తే హైదరాబాదు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి, అందరు స్పెషలిస్టులు ఉన్నారని మనవి చేస్తున్నాను. ఆల్టర్నేటివ్ ఏం లేదు. దీనిలో ఇట్లాంటి వాటిలో బీటింగ్ హార్ట్ సర్జరీ అనేది ఉండదు. ఎందుకంటే ఇది గుండె లోపల ఉండేది. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీలో బీటింగ్ హార్ట్ సర్జరీ ఉండదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చేసినా గుండెని ఆపి అందులో ఉండే కంతిని తీయాల్సింది. ఇప్పుడు కుడి చేయి లేపు బేటా, నాలుగు చూపాయి. షీ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ నౌ. फोन करते मीटिंग में हूँ. ఇట్లా ఉంది పరిస్థితి. పాట చెప్పండి. మా పాప చాలా బాగా స్కూల్కి వెళ్ళింది. పొద్దున్న బాక్స్ తీసుకొని స్కూల్లో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని కాల్ వచ్చింది. కాల్ రాగానే వెళ్ళి వాళ్ళ ఫాదర్ వెళ్ళి చూసేసరికి మూతి వంకరోయి, అసలు మాట లేదు, కళ్ళు చూసు లేదు, ఏది లేదు. అప్పుడే సాయి we have saved that girl. ఆ అమ్మాయి మళ్ళీ మనకి అందరికి అట్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక తల్లి తండ్రి